భారతదేశంలోని ప్రాచీన జ్ఞానం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథ మా ముందుకు వస్తోంది. విక్రమ బేతాల్ కథల సమాహారంలో భద్రమైన గద్దె కథల్లో ఇది ఒకటి. మనల్ని కాళీ దేవి ఆశీర్వాదం కథకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి. మా కథ ప్రారంభమవుతుంది. విక్రమార్కుడికి కాళికామాత వరమిచ్చుట. విక్రమార్కుడు కాళికామాత గుడిలోకి వెళ్లిన తరువాత నుయ్యి దగ్గరికి వెళ్తాడు. అక్కడ రాయిమీద చెట్టుకు కట్టిన 7 గొలుసులను ఒకేసారి కత్తితో నరికి ఆ తర్వాత త్రిశూలాలపై పడి ఆత్మాహుతి చేసుకునే సాహసవంతుడికి కాళికాదేవి ప్రత్యక్షమై అడిగిన వరాలను అంటే కోరికలను తీరుస్తోంది అని చెక్కబడి ఉంది. అది చదివిన విక్రమార్కుడు బాగా ఆలోచిస్తాడు. నేను చనిపోయిన తర్వాత నాకు దేవి వరాలు ఎలా ఇస్తుంది అని ఆలోచిస్తాడు. ఇది ఏదో ఆ దేవి నా సాహసానికి పెట్టే పరీక్షలాగా ఉంది. ఆ దేవికి దండం పెట్టుకుని దేవిపై నమ్మకంతో ఎలా అయినా ఈ సాహసం చెయ్యాలి అని విక్రమార్కుడు నిర్ణయించుకుంటాడు. ఏదైనా సాహసం చెయ్యాలంటే పిరికితనం ఉండకూడదు. అందులోనూ రాజుల వంశంలో పుట్టినవారికి అసలు పిరికితనం ఉండకూడదు. చెయ్యాలి. వెంటనే కత్తిని తీసి చెట్టుమీదకు ఎక్కి 7 గొలుసులను ఒక్క వేటుతో అంటే ఒకేసారి నరికేశాడు. ఆ తరువాత ఆ చెట్టుపైనుంచి ఆ త్రిశూలాలపై పడి ఆత్మాహుతి చేసుకుంటాడు. కాని ఇక్కడ జరిగిన ఒక వింత ఏమిటి అంటే విక్రమార్కుడు త్రిశూలములపై పడినప్పుడు అతని శరీరానికి నొప్పి కలగలేదు. ఎందుకంటే విక్రమార్కుడు పడింది త్రిశూలములపై కాదు, మెత్తటి పువ్వుల పరుపుమీద. ఇదంతా ఆ దేవి మహిమ వలనే జరిగింది అని విక్రమార్కుడికి అర్థమవుతుంది. విక్రమార్కుడు కళ్ళు మూసి తెరిచేసరికి గుడిలో ఉన్న అమ్మవారి ముందు నిలుచుని ఉంటాడు. కాళికామాతకు 2 చేతులతో నమస్కారం చేస్తాడు. ఆమెను ఎన్నో విధాలుగా ప్రార్థిస్తాడు. దేవి ఎదురుగా ఉన్న విక్రమార్కుడు ఎలాంటి కోరిక తీర్చమని అడగడు. అప్పుడు కాళికామాత విక్రమార్కుడికి ఒక వరమిస్తుంది. విక్రమార్కా, నీ ధైర్యం, నీ సాహసం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నీ రాజ్యంలోని ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటావు. వారి సంతోషమే నీ సంతోషమనుకుంటావు. అందరినీ సమానంగా చూస్తావు. అలాగే వాళ్లకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇస్తావు. ఒక రాజుకు ఉండవలసిన బుద్ధులు, గుణములు అన్నీ నీలో ఉన్నాయి. నీలాంటి మంచి మనసున్న రాజు ఉండటం రాజ్యానికి చాలా అవసరం. కాబట్టి నువ్వు 1000 సంవత్సరాలు ఇలాగే ఉజ్జయిని రాజ్యానికి రాజుగా ఉంటావు. నీతో పాటు నీ తమ్ముడైన భట్టి కూడా 1000 సంవత్సరాలు నీకు తోడుగా ఉంటాడు. 1000 సంవత్సరాలు పూర్తి అయ్యాక మీరు ఇద్దరూ తిరిగి నా దగ్గరకు వచ్చేస్తారు అని కాళికామాత విక్రమార్కుడికి వరమిస్తుంది. అప్పుడు విక్రమార్కుడు మీరిచ్చిన వరానికి చాలా ధన్యవాదాలు దేవి అని 2 చేతులతో దేవికి నమస్కారం చేస్తాడు. దేవి, నాదొక కోరిక. మీరు మనుషులు లేని ప్రదేశంలో ఈ అడవిలో మీ పిల్లలకు దూరంగా ఇక్కడ ఉండడం కన్నా మా రాజ్యానికి వచ్చేయండి దేవి. మా రాజ్యంలో మీకు మేము పూజలు చేస్తాము. మా రాజకుటుంబమే కాకుండా ప్రజలు కూడా మీకు ఎన్నో పూజలు చేస్తారు. కాబట్టి మీ విగ్రహాన్ని మా రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ఒప్పుకోండి దేవి అని కాళికామాతను విక్రమార్కుడు అడుగుతాడు. విక్రమార్కుడి మాటలకు కాళికామాత చాలా సంతోషిస్తుంది. నువ్వు కోరినట్టే నేను మీ రాజ్యానికి వస్తాను విక్రమార్కా అని అంటుంది. కాళికామాత విగ్రహాన్ని తన రాజ్యానికి తీసుకువెళ్లడానికి, దానికి అవసరమైన అన్ని పనులు చేయించటానికి విక్రమార్కుడు అడవి నుంచి ఉజ్జయిని రాజ్యానికి వెళ్తాడు. రాజ్యానికి వెళ్లిన వెంటనే తన తమ్ముడైన భట్టి దగ్గరకు వెళ్తాడు. భట్టి విక్రమార్కుణ్ణి చూసి చాలా ఆనందిస్తాడు. అన్నా, మీ ప్రయాణం ఎలా జరిగింది? మీరు కాళికామాత గుడిలో చేసిన సాహసం గురించి నేను వేగుల వలన అంటే గూఢచారుల వలన చాలా గొప్పగా విన్నాను. కాని జరిగిందంతా ఇప్పుడు మీరు చెప్తే వినాలని ఉంది అంటాడు. అప్పుడు విక్రమార్కుడు తాను ఏ దారిలో ఆ గుడికి వెళ్లాడో చెప్తాడు. కాళికామాత గుడిలో ఉన్న లోతైన ప్రదేశంలో తాను సాహసం ఎలా చేశాడో చెప్తాడు. ఇదంతా విని భట్టి చాలా ఆనందించాడు. భట్టి, నీకొక విషయం చెప్పనా? 1000 సంవత్సరాలు ఈ ఉజ్జయిని రాజ్యానికి నేను రాజుగా ఉండాలని, నాతో పాటు నువ్వు కూడా 1000 సంవత్సరాలు ఉంటావని కాళికామాత వరమించింది. ఆ కాళికామాత ఇలా చెప్పగానే నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా అని విక్రమార్కుడంటాడు. విక్రమార్కుడి మాటలు విన్న తర్వాత భట్టి ఆలోచనలో పడతాడు. ఏమిటి భట్టి, ఏమాలోచిస్తున్నావ్ అని విక్రమార్కుడు భట్టిని అడుగుతాడు. అప్పుడు భట్టి చాలా తెలివిగా ఆలోచించి ఇలా అంటాడు. మహారాజా, మీరు కాబట్టి 1000 సంవత్సరాలు రాజుగా ఉండడానికి ఒప్పుకున్నారు. అదే నేనైతే 2000 సంవత్సరాలు రాజుగా ఉండాలని కోరిక కోరేవాణ్ణి అని భట్టి అంటాడు. అది ఎలా భట్టి
అని విక్రమార్కుడు అడుగుతాడు. మహారాజా, నేను కూడా అడవిలో ఉన్న కాళికామాత గుడికి వెళ్తాను. కాళికామాతను వరం ఇవ్వమని అడుగుతాను. కాని మీలాగా సాహసం చెయ్యను అని చెప్పి భట్టి ఎంతో కష్టపడి అడవిలో ఉన్న కాళికామాత గుడికి వెళ్తాడు. కాని కాళికామాత గుడిలో ఉండరు. లోకమంతా చూసి రావటానికి వెళ్తారు. కాబట్టి భట్టి కూడా కాళికామాత భక్తుడు కావడంతో కాళికామాత గుడికి తిరిగి వచ్చేవరకు గుడిలోనే ధ్యానం చేస్తూ ఉంటాడు. 2 రోజుల తర్వాత కాళికామాత లోకమంతా చూసి తిరిగి గుడికి వస్తారు. గుడిలో ధ్యానం చేస్తున్న భట్టిని చూసి, 2 రోజుల నుంచి నా గురించి ఎదురుచూస్తున్నావా? ఏమి కావాలి భట్టి అని కాళికామాత అడుగుతుంది. నాకు 2000 సంవత్సరాలు బ్రతికే వరం కావాలి దేవి అని కోరుకుంటాడు. కాళికామాతకు లోకంలో జరిగే ప్రతీదీ తెలుసు. ఎంత భక్తుడైనా పరీక్ష పెట్టకుండా వరం ఎందుకిస్తుంది? కాబట్టి కాళికామాత కూడా భట్టికి ఒక పరీక్ష పెట్టింది. కాళీమాత భట్టితో ఇలా అంటుంది. భట్టి, నేను నీకు ఒక పరీక్ష పెడుతున్నాను. నువ్వు వెళ్ళి మీ అన్నయ్య విక్రమార్కుడి తలను తెచ్చి నాకు ఇస్తే 2000 సంవత్సరాలు బ్రతికే వరం నీకిస్తాను అని అంటుంది. కాళికామాత భట్టికి పరీక్ష పెడుతుంది. కాళికామాత ఇంతకు ముందే విక్రమార్కుడికి 1000 సంవత్సరాలు బ్రతికే వరమిచ్చిందని భట్టికి తెలుసు. కాబట్టి వెంటనే ఉజ్జయిని రాజ్యానికి వెళ్లి ధైర్యంగా విక్రమార్కుడు తలను తీసుకువచ్చి కాళికామాత పాదాల దగ్గర పెడతాడు. భట్టి తెలివికి కాళికామాత ఎంతో సంతోషపడి తను కోరినట్టు 2000 సంవత్సరాలు బ్రతికే వరమిస్తుంది. భట్టి సంతోషంగా విక్రమార్కుడి దగ్గరికి వెళ్లి, కాళికామాత 1000 సంవత్సరాలు రాజుగా ఉజ్జయిని నగరాన్ని జాగ్రత్తగా చూసుకోమని మీకు వరమిచ్చింది. నాకు 2000 సంవత్సరాలు బ్రతకమని వరమిచ్చింది. దీనిని ఇద్దరం కలిసి 2000 సంవత్సరాలు బ్రతికేటట్టుగా మార్చుకుందాం అని అంటాడు. విక్రమార్కుడు ఇదెలా జరుగుతుంది అని అడుగుతాడు. దానికి భట్టి ఇలా చెబుతాడు. ఏముంది, మీకు కాళికామాత 1000 సంవత్సరాలు బ్రతకమని వరమిచ్చింది కదా. దేశాలు తిరిగి ప్రజల మంచి చెడులు చూడటం మీకు ఇష్టమే కదా. కాబట్టి మీరు 6 నెలలు దేశాలు తిరిగి ప్రజల మంచి చెడులు చూసిరండి. ఇంకో 6 నెలలు రాజ్యాన్ని చూసుకోండి. మీరు దేశాలు తిరగడానికి వెళ్ళినప్పుడు నేను రాజ్యాన్ని చూసుకుంటాను. ఇలా మీరు 1000 సంవత్సరాలు, నేను 1000 సంవత్సరాలు రాజ్యాన్ని చూసుకుంటే ఇద్దరం కలిసి 2000 సంవత్సరాలు బ్రతకవచ్చు కదా అని అంటాడు. భట్టి తెలివితేటలకు విక్రమార్కుడు ఎంతో సంతోషించాడు. అలాగే చేద్దాం భట్టి అని అంటాడు. తర్వాత విక్రమార్కుడు ఒక మంచి రోజు చూసి అడవిలో ఉన్న కాళికామాత విగ్రహాన్ని ఉజ్జయిని రాజ్యానికి తీసుకొని వస్తాడు. ఆ రోజునుంచి కాళికామాతకు రాజకుటుంబం వారు మరియు ప్రజలు ప్రతిరోజూ పూజలు చేస్తారు. గద్దెసు కాళీ ఆశీర్వాదం కథ మనల్ని మన చర్యల యొక్క పరిణామాలను గుర్తుంచుకోవాలని నేర్పుతుంది. మీరు మరిన్ని కథలను అనుభవించాలనుకుంటే ఆపిల్ లేదా యాండ్రాయిడ్ అప్ స్టోర్ల నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. స్టోరీ వేవ్స్ యాప్లో అన్ని కొత్త కథలు అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పోటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవుట్ చేయండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు ఈ కథను చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.